చాలా అయిందా ఎట్లా కొంచెం దగ్గర పైకి చూపించుకోండి ఆ పువ్వు కనిపిస్తున్నాయి కిందకి తీసుకుంటా ఈరోజు సార్ ఇది మందపల్లి గ్రామం అంటారు. ఒక జామ చెట్టు మీద ఇదేంటిదే ధర్మ పుష్పం అని అంటారంట సార్. ఇది ఒక విచిత్రంగా కొంతమంది ఏమంటుందనంటే ఏదన్నా పెట్టి ఎరిగితే చెట్టు మొలచ్చని కొంతమంది అంటుంది. సో ఆ రకంగా కూడా అట్లా ఎరగాలంటే చెట్ల మీద కూడా అనేక చెట్లు ఉంటాయి, కానీ అది ఆ రకంగా అయితే లేదు. దీనికి సంబంధించినటువంటి విషయం కొంచెం తెలిసిన పెద్ద మనుషులు దీన్ని వివరంగా పూర్తి, ఇది మాకు చిన్నపిల్లల పూర్తిగా తెలియదు. పూర్తిగా దీన్ని వివరంగా నేను ఇంకా చాలా ఒక పెద్ద మనుషులను తెలుసుకుని కూడా పూర్తిగా వీడియో చేస్తాం. మళ్ళొకటి ఇది తర్వాత మరి ఇప్పటిదాకా వాళ్ళని అడిగిన వాళ్ళని ఏమన్నా చేసి వాళ్ళు లేకపోతే ఇది బ్రాహ్మణ వాళ్ళు కానీ వాళ్ళ అంటే ఇది మరి మంచిదేనా? పుట్టి నుంచి మంచిగా అనిపిస్తుంది, అది ఇక పుట్టి నుంచి మంచిగా అనిపిస్తుంది కాబట్టి అట్లనే ఉంచండి. మరి కాయలు కాస్తుంది ఈ చెట్టు మొత్తం కదా, అంటే ఇది జామ చెట్టుకే ఉంది కదా, జామ చెట్టు కాకపోతే అదే అదే ఇప్పుడు అంతే ఓన్లీ పువ్వులు పోతుంది కాయగా. సో చూడండి సార్, ఇది ఒక జామ చెట్టు మీద విచిత్రమైనటువంటి ఒక పుష్పము. దీన్ని పూర్తి ఇంకా కూడా నేను నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా చాలామంది తెలుసుకుని కూడా వీడియో చేసి ఈ అందరికి ఖచ్చితంగా నేను ఈ చెట్టు సంబంధించినటువంటిది ఖచ్చితంగా నేను వీడియో చేసి అందరికీ చూపెట్టబోతున్నా, కొంతమందిని తెలుసుకుంటా. ఇది పెంబి మండల్ అంటారు, విలేజ్ మందపల్లి అంటారు, మందపల్లి గ్రామంలో. నీ పేరేంటిది? ఏం నర్సరీ? సాట్ల నర్సయ్య ఇంటికాడ ఇంటి ముందర ఉన్నటువంటి జామ చెట్టుకు ఈ పుష్పం వెళ్ళింది సార్.